ఈరోజు మనం బైబిల్లోని అత్యంత అద్భుతమైన మనసును హత్తుకునే ప్రవచనాల్లో ఒకదాన్ని ధ్యానించబోతున్నాం. జన్మించబో శిశువు అనే యెషయా చెప్పిన ప్రవచనం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఈ ప్రవచనం ప్రకటించబడిన సమయము యూదా ప్రజలకు అత్యంత గంభీరమైన భయంకరమైన కాలం. చుట్టూ శత్రువులు, హింస, అనిశ్చితి, చీకటి, ప్రజల హృదయాల్లో భయం, భవిష్యత్తుపై సందేహం, నిరాశ, నిస్పృహలు. ఇలాంటి పరిస్థితిలోనే దేవుడు యెషయా ద్వారా అద్భుతమైన వాగ్దానం ఇచ్చాడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజం మీద రాజ్య భారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ప్రజలు చూస్తున్న చీకటి ముగియబోతుందని, ఒక వెలుగు ఉదయించబోతుందని దేవుడు ప్రకటించాడు. దేవుడు ఒక సైన్యం వస్తుందని కాదు, ఒక తుఫాను రాబోతుందని కాదు, ఒక శిశువు వస్తున్నాడని ప్రకటించాడు. ఎందుకు శిశువు? ఎందుకంటే దేవుని ప్రేమ శాంతమైంది, సున్నితమైనది, అందరికీ చేరువైనది. అందుకే యేసు ప్రభు మనుష్య రూపంలో పశువుల పాకలో సాధారణ కుటుంబంలో జన్మించాడు. మత్తయి 1:23 ప్రకారము కన్యక మరియ ద్వారా జన్మించిన ఇమ్మానుయేలు. ఈ శిశువుకి ఇవ్వబడిన 5 అద్భుత నామాలు మన జీవితానికి ఆశ, ధైర్యం, సమాధానాన్ని ఇస్తుంది. 1. ఆశ్చర్యకరుడు. మన జీవితంలోని ప్రతి సమస్యకు ఆయన వద్ద ఒక పరిష్కారం ఉంది. మనం అయోమయంలో ఉన్నప్పుడు, ఏమి చేయాలో తెలియక గందరగోళంలో ఉన్నప్పుడు ఆయన జ్ఞానం దిశానిర్దేశం చేస్తుంది. ఆలోచనకర్త. యేసు వద్దకు మన సమస్యలను తీసుకువెళ్తే ఆయన ఇచ్చే మార్గదర్శకత్వం అనుపమానమైనది. బలవంతుడైన దేవుడు. మన బలహీనతలో ఆయన మన బలం, మన పోరాటాల్లో ఆయన మన శక్తి, మనకు ఎదురు వచ్చే శత్రువులకు ఆయనే కవచం. నిత్యుడగు తండ్రి. మనుషులు విడిచి వెళ్ళినా, అవకాశాలు మూసుకున్నా, మనను ఎప్పటికీ విడిచిపెట్టని, మనపై ఎన్నటికీ మారని ప్రేమ కలిగిన తండ్రి యేసు ప్రభు. సమాధానకర్తయగు అధిపతి. మన మనస్సులో అశాంతి, భయం, ఆందోళన ఉన్నప్పుడు ఆయన సమాధానం మన హృదయాలను నింపుతుంది. ఆ సమాధానం ఈ లోకం ఇవ్వలేనిది, ఈ లోకం తీసుకోలేనిది. మరి ఈ శిశువు ఎందుకు పుట్టాడో ఒక్క మాటలో చెప్పాలంటే, మనకు విమోచనం ఇవ్వడానికి, మన పాపాలను తీసుకువెళ్ళడానికి, మన చీకట్లో వెలుగు నింపడానికి, మన నిరాశలో ఆశను నింపడానికి, మన భయాలలో ధైర్యాన్ని ఇవ్వడానికి యెషయా చెప్పిన ఈ శిశువు బెత్లెహేంలో జన్మించిన మన యేసు ప్రభువే. ఆమేన్.